సరే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అనండి వాటెవర్. ఇప్పుడున్న దాంట్లో మనం సాహిత్యవేత్తలుగా పేర్కొనే వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ప్రాభావం కోల్పోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి. ఎందుకంటే అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్‌లోనే అంత లిరిక్స్ అయిపోవడం. ఇంగ్లీష్ అనేది ఒకటి బాగా ఇదవ్వడం. అంటే తెలుగు నిజంగా తెలుగు చదవడం కూడా చాలామందికి రావట్లా. ఈ ఇంగ్లీష్ ప్రభావం కానీ ఇవన్నీ వల్ల రచయితల ప్రభావం కోల్పోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే రీసెంట్‌గా చూస్తున్న సాంగ్స్ ఇవన్నీ కూడా అలాగే ఉంటున్నాయి. అంటే ఒక స్పష్టమైన తెలుగు పదం ఎక్కడుంటుంది? లేదంటే ఒక స్పష్టంగా భావం ఎక్కడుంటుందని నాకైతే కనబడట్లేదు. చాలా అరుదుగా కనిపిస్తుంది. అంతకుముందు ఒక 10 పాటలు రిలీజ్ అయితే కనీసం ఒక 5, 6 పాటల్లో భావం కనిపిస్తాయి. ఇప్పుడు 10 పాటల్లో ఒకటో రెండిట్లో మాత్రం వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే సమాజంలో తెలుగు ఎంత మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సాహిత్యం సమాజాన్ని బాగు చేయాల్సింది స్వేచ్ఛా సాహిత్యం మాత్రమే బాగు చేయగలదు. సినిమా సాహిత్యం వరకు వచ్చేటప్పటికి సమాజం ఏది కోరుకుంటుందో అది ఇవ్వకపోతే నిర్మాత కోరుకునే డబ్బు నిర్మాత దగ్గరికి చేరదు కదా. లేదు, సినిమా అనేది ఏదో ఒక పేపర్లో రాసిచ్చేది కాదు కదా, కొన్ని వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ రాదు. కాబట్టి ఇప్పుడు సమాజం ఇంత శాతం తెలుగు ఇంత శాతం ఇంగ్లీషు మాట్లాడుతుంది కాబట్టి మన పాటల్లోనూ మన మాటల్లోనూ కూడా అదే శాతం ఉంటే వాళ్ళు ఓహో ఇది మా సినిమా అని దగ్గర చేర్చుకుంటారు అనేది ఒక ఆశాభావం. అందువల్ల